ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శోభనాన్ని ఎలా ఆపాలా అని చచ్చిపోయాను. శోభనాన్ని పెట్టించిన ఆవిడే కార్యాన్ని చెడగొట్టేసింది. హ్యాపీ ఇప్పుడు ఇంకా నేను ప్రశాంతంగా ఉండొచ్చుగా. జానకి, ఏంటి జానకి ఇది? నువ్వు భయపడకు జానకి, మేమేదో ఒకటి చేస్తాం, భయపడకు. మా వదిన జానకమ్మ గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చింది ఎవరు? నేనే. ఆవిడ రఘురామ్ గారు భార్యను తెలియక చేసావా? తెలిసే చేశాను. తెలిసి చేసావా? ఎంత ధైర్యం రా నీకు? శివయ్య, రే శివరాం, ఏం చేస్తున్నావు? వాగానయ్యా, మా వదిన హత్య చేసిందని ఎవరు చెప్పారా నీకు? నేనే చేశానని ఆవిడే చెప్తున్నారు. నేరం ఒప్పుకున్న తర్వాత ఆవిడ రఘురామ్ గారి భార్య అయితే ఏంటి, ఇంకెవరైతే మాకేంటి, చట్ట ప్రకారం అరెస్ట్ చేయాల్సిందే. ప్రవళికను నువ్వే చంపావని ఎస్ఐతో చెప్పావా? మాట్లాడు జానకి. అవునండి. ఎందుకలా చెప్పావు జానకి? జానకి, వదిన అలా ఎందుకు చెప్పావు వదిన? మరి నేరం చేసినప్పుడు నిజం ఒప్పుకోవాలి కదా శివా. నువ్వు ఆ నేరం చేసి ఉండవు వదిన, అబద్ధం. నేను నిజమే చెప్తున్నాను. ఆ ప్రవళిక మీ అన్నయ్య మీద పగబట్టి ఆ ప్రభాస్ని అడ్డు పెట్టుకుని ఎన్ని దారుణాలు చేసిందో తెలుసుకున్న తర్వాత నేను నా కోపాన్ని అణుచుకోలేకపోయాను. నేరుగా వెళ్ళి ఆ ప్రవళికను హత్య చేశాను. అబద్ధం. కోపంగా వెళ్ళాను, చంపాను అని ఎవరు నిజం చెప్పినా ఆ మాటల్లో కసి కనిపిస్తుంది జానకి.
కానీ నీ మాటల్లో అలాంటిదేమీ నాకు కనిపించట్లేదు. నువ్వే తప్పు చేయలేదు, నువ్వు ఆ ప్రవళికను చంపలేదు అని నాకు నా మనసుకు స్పష్టంగా అర్థమవుతోంది. కానీ నువ్వెందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు? చెప్పు జానకి, అసలు ఆ ప్రవళికని చంపాలని కోపంగా వెళ్ళింది నేను కదా. ఇంటికి వెళ్ళి తన అంతు చూద్దామని తన కోసం వెతికాను, కానీ తను కనిపించలేదు. కాబట్టి వెళ్ళిపోయాను. ఆ ప్రవళికను నువ్వు చంపే అవకాశమే లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎస్ఐ గారు, నా భార్య ఏ తప్పు చేయలేదు. తను హత్య చేసిందంటే నేనే కాదు, ఊరు మొత్తం నమ్మదు. ఎవరు చంపారో ఏంటో మనం కనుక్కుందాం. ముందు నా భార్యని వదిలిపెట్టండి. కుదరదండి. ఏ ఎందుకు కుదరదు? ఇందాకే చెప్పాను కదండి, ఆవిడే ఒప్పుకుంది అని. ఆవిడ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందే. ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే లాయర్తో మాట్లాడుకోండి. శివ, లాయర్తో మాట్లాడదాం. జానకి, జాగ్రత్త. నువ్వేం భయపడకు, మేమున్నాం. ఏమండి? రా శివ. అంటే నేననుకున్నట్టు ప్రవళికని నా భర్త చంపలేదా? నేనే అనవసరంగా ఆ నేరం ఒప్పుకున్నానే. మీరన్నట్టు ఆవిడ నేరం చెయ్యకపోయినా మీరు నా కాలర్ పట్టుకొని చాలా పెద్ద నేరం చేశారు. అందుకైనా ఆవిడ్ని పర్మనెంట్గా కటకటాల్లో ఉండేలా చేస్తాను. సార్, ఆ గోపి దొంగతనం చేయలేదంటున్నాడు సార్. ప్రతి నేరస్తుడు అలాగే చెప్తాడయ్యా. ఫస్ట్ చేశానని, తర్వాత చేయలేదని. 3rd డిగ్రీ ఉపయోగించు. అవసరమైతే వాళ్ళ కుటుంబం మొత్తాన్ని స్టేషన్కి లాక్కురా. ఎస్ సార్. వెళ్ళు. రామా, ఏంటి నాన్న, ఏంటిది? అమ్మ హత్య కేసులో అరెస్ట్ కావడం ఏంటి? ఆ ప్రవళికని నేనే హత్య చేశానని అమ్మ పోలీస్ వాళ్ళతో చెప్పిందంట. అత్తయ్య అలా ఎందుకు చెప్పారు మావయ్య? అదే నాకు అర్థం కావట్లేదు శౌర్య. నేనడిగినా అలాగే చెప్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.